నమస్తే. పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం, మరోవైపు సవాళ్లకు ప్రతి సవాల్ విసురుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రము కాంగ్రెస్ సర్కార్ మీద యుద్ధం చేస్తా అంటున్నాడు. మరి ఆ యుద్ధాన్ని ఎదుర్కొనికే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారా లేదా ఒకసారి మాట్లాడదాం. సో ప్రస్తుతం మనతో పాటు ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే శ్రీశైలం. ఎట్లున్నారు సార్? బాగున్నా శ్రీశైలం. బాగున్నా. చాలా లాంగ్ టైం తర్వాత మీరు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కలిసినాం. సో ఎట్లుంది మీ నియోజకవర్గ ప్రజలు ఎట్లున్నారు? గెలిచిన తర్వాత ఏమన్నా నిధులు తీసుకుపోయారా అభివృద్ధికి ఏమన్నా? నేను ఎమ్మెల్యే కాకముందు మీరు ఇంటర్వ్యూ చేసిన తొలి వెలుగు మీరే చేసారు శ్రీశైలం గారు, మీరే చేసినాము. ఆ రోజు కూడా గట్టిగా అడిగి విన్నాను, మీరు మరి మీకు పోటీ పడుతున్నారు, మరి మీరు ఎట్లా అని అడిగితే కూడా ఆ రోజు నేను కంపల్సరీ చెప్పిన మళ్ళా మనం ఇంటర్వ్యూ చేద్దాము, నేను 100% ఎల్లారెడ్డికి బీఫామ్ వేస్తున్నా, నేను ఎమ్మెల్యే గెలుస్తున్నా అని చెప్పిన. ఈరోజు మళ్ళీ మనం తొలి వెలుగు కలుస్తున్నాం, సంతోషం. ఎమ్మెల్యేగా నేను మీ ముందు మళ్ళీ వచ్చిన తొలి వెలుగు. అయితే ఈ 4 నెలల్లో ఒక సుమారు 128 కోట్ల ఫండ్స్ తీసుకుపోయినా మా దగ్గర బాగా వాటర్ సమస్య ఉన్నది, నీటి సమస్య. ఎందుకంటే 2 మండలాలు అయితే అంటే అన్ని మండలాలు ఉన్నది, 2 మండలాలు గాంధారి ఇంకోటి తాడవ, ఈ మండలాల బాగుంది. ఈ 258 ఆల్మోస్ట్ 258 అంటే 258 బోర్లు వేయించిన. మిషన్ భగీరథలో పనిచేస్తలేవు. కంటిన్యూస్గా ఒక 4 కాంట్రాక్టర్లు మాట్లాడి ప్రతి మండలానికి రోజు బోర్లు పడుతున్నాయి. ఇలా తాగునీటి సమస్యను ఫస్ట్ తీర్చడానికి చేసినాను. తర్వాత మా దగ్గర బాగా పూర్ ఉంటుంది కనుక ఈ మెడికల్ ఇష్యూస్ బాగుంటాయి, యాక్సిడెంట్లు అయితే. ఈ గతంలో కూడా మీరు మెడికల్ క్యాంపులు పెట్టినట్టున్నారు, అప్పట్లో మనం మాట్లాడుకున్నాం దాని గురించి కూడా. సో మొత్తం మీద ఆ కళ సహకారం అవుతున్నది, అయితే మీరు చేస్తున్నా అన్నటువంటి పనులని సహకారం అవుతున్నాయి కంటిన్యూస్గా. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్స్ కింద మాక్సిమం నేను ఇప్పించిన చెక్కులు, ఇప్పుడు ఎల్ఓసీలు ఇప్పించి చెక్కులు కూడా తీసుకుపోయి నిమ్స్ తీసుకుపోయి ఆపరేషన్ థియేటర్ దగ్గర తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు. అంత పని చేస్తున్నాం. ఒక స్కార్పియో కారు పెట్టి ఒక డ్రైవర్ని పెట్టి జస్ట్ గరీబోళ్ళు, ఎందుకంటే వాళ్ళకి 500 రూపాయలు జిరాక్స్లు కూడా ఎక్కువనే ఖర్చులు. అందుకే ఆడికి వేసేసి ఒక మనిషి తీసుకొచ్చి ఆపరేషన్ అయ్యి చేసే వరకు కూడా ఉండి ఎల్ఓసి చెక్ చేసి చేస్తున్నా. నేను సీఎం గారి ఓఎస్డి గారు ఉంటారు, శ్రీనివాస్ గారు, వారికి కూడా ధన్యవాదాలు. మీ తొలివెలుగా పాపం నేను అడగాని కూడా అన్ని చెక్కులు ఇమీడియట్గా, ఎందుకంటే ఆపరేషన్ అంటే బెడ్ ఉంటుంది, మనం ఎల్ఓసి చెక్ ఇవ్వండి, ఆడ ఆపరేషన్ చేయడం ఇంకా ఇమీడియట్గా మా వాళ్ళు చేపిస్తున్నా, ఆ పని చేపిస్తాం. ఓకే. సో ఒక్కసారి మన కాన్స్టిట్యూన్సీ విషయాన్ని పక్కన పెడితే రాష్ట్ర రాజకీయాలు, లోక్సభ ఎన్నికల విషయానికి వస్తే ఒక్కసారిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక సవాళ్లు చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు యుద్ధం చేస్తా సర్కార్ మీద అంటున్నారు. ఆ యుద్ధాన్ని ఎదుర్కొనికే మీరు సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు కేసీఆర్ గారు 10 ఏళ్ళు ఆయన చేసిన కరెక్ట్ 4 నెలలు కూడా కాలేదు గవర్నమెంట్ వచ్చి. గవర్నమెంట్ రాగానే ఆగమైపోయి యుద్ధం చేస్తా అంటుండు మామ అల్లుళ్ళు. అరే ఎక్కడ యుద్ధం రాబోయ్, మీరు చేసింది 10 సంవత్సరాలు మీరే పరిపాలన చేసింది కదా. పోనీ ఎవడో పరిపాలన చేసిన తర్వాత మీరు వచ్చి మేము కూడా యుద్ధం చేస్తా, బస్సు యాత్ర చేస్తా, నేను రిజైన్ చేస్తా, రాజీనామా చేస్తా అంటే అదొక పద్ధతి, దానికి ఒక ఆనందం ఉంటుంది. హరీష్ రావుకు మనసు పడతలేదు, హరీష్ రావుకు మెంటల్ వచ్చింది. ఇలా పోయిండు, రిజైన్ చేస్తాను, గన్ పార్క్ దగ్గర పోతుండు, ఇలా అందరు మాట్లాడుతున్నారు, దాని గురించి మాట్లాడుతూ రిజైన్ చేస్తా అంటుండు. నేనేమంటున్నా, రిజైన్ దేనికి చేయాలా? ప్రజల బావుగోరు గురించి ఒక నాయకునిగా నువ్వు రిజైన్ చేయి. దేనికి రిజైన్ చేస్తా? రుణమాఫీ చేస్తా మేము ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద మాట్లాడుతున్నాడు. నువ్వు చేయవు, దేవుల మీద ప్రమాణం చేస్తున్నాను మాట్లాడుతున్నాడు కదా. ఆ ప్రమాణాన్ని నేను ఒకటే మాట్లాడుతున్నా, నేను ఒకటే అడుగుతున్నా హరీష్ రావును. హరీష్ రావు, నీకు 4 నెలలు కూడా ఓపిక ఎందుకు లేదు? ఎందుకు భయపడుతున్నావు నువ్వు? 4 నెలల ఇప్పుడు కరెక్టే, నువ్వే ఆర్థిక శాఖ మంత్రి చేసినావు కదా. కాదు మదన్ మోహన్ రావు గారు, నిజంగా మీరు ధైర్యంగా ఉంటే, నిజంగా 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తే ఎందుకు భయపడుతున్నారు? హరీష్ రావు ఏమంటున్నాడు, 15 ఆగస్టు లోపల మీరు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా, మీరు ఒకవేళ రుణమాఫీ చేయకపోతే మీరు రాజీనామా చేయాలంటూ సవాల్ విసురుతున్నారు. అంటే మీరు రుణమాఫీ చేయరని హరీష్ రావు అనుకుంటున్నారా? అసలు ఏమనుకోవాలి? హరీష్ రావు అనే వ్యక్తి ఆర్థిక శాఖ మంత్రి, తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిండు, ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిండు. 2 రైతులకు సంబంధించింది కదా. ఆర్థిక శాఖ మంత్రి అంటే రుణాల మాఫీలు ఇవన్నీ అంత ఆర్థిక వాడి నుంచి పోతుంది. ఇరిగేషన్ అంటే మొత్తం వాటర్ నీళ్ళది కదా. ఇప్పుడు నేను హరీష్ రావుని ఒకటే అడుగుతున్నా, 10 సంవత్సరాల్లో మీరు రుణమాఫీ చేస్తా అని చెప్పారు. ఇంట్రెస్ట్లు కూడా సరిపోలే, మెత్తులు కూడా సరిపోలే. ఎందుకంటే ఇలా నా కాన్స్టిట్యూన్సీలో ఉన్నది, పక్క కాన్స్టిట్యూన్సీలో ఉన్నది, రాష్ట్రం మొత్తం అదే ప్రాబ్లం, రైతులది ప్రాబ్లం ఉంది. నీకు ఎందుకు తొందరపడుతున్నావు? 4 నెలలే కదా, ఆగస్టు అంటే 3 నెలలు కూడా లేదు కదా. ఇలా ఏంది ఆల్రెడీ ఇప్పుడు మనం ఏప్రిల్లో ఎన్నుకున్నాము, మేకి వచ్చింది, మే, జూన్, జూలై, ఇంకా 3 నెలలు. 3 నెలలు ఆయన ఏమంటున్నాడు, ఆగస్టు 15 తారీఖు లోపట్నే అంటున్నాడు.
దానికి ఇప్పుడు నీకు తెలుసు కదా అలా పైసలు లేవు, మొత్తం ఊడిసేసుకపోయారు. మీ మామ మొత్తం అడిగేసేసిండు కాళేశ్వరం కమిషన్లకు, ఆంధ్రలో కమిషన్ల కొరకు మొత్తం. మీకు కథ తెలుసు, ఎవరికి ఎన్ని, నువ్వు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎవరికి ఎన్ని చెక్లు ఇచ్చినావు తెలుసు, నువ్వు ఎన్ని టోకెన్ నెంబర్లు రాయాలంటే నీకు ఎంత ముట్టాలో నువ్వు చేసినావు. ఆడ ఒక లిబ్బి లేపినట్టు లిబ్బి ఒకటే కాంట్రాక్టర్ లిబ్బి లేపుతుండే, వచ్చిన పైసలు ఒకటే కాంట్రాక్టర్ తీసుకుపోతుండే, మిగతా కాంట్రాక్టర్లకు చేసి చూపిస్తుంటివి. అందులో కూడా నువ్వు టిక్కులు కొడుతుంటివి. హరీష్ రావు టిక్కులు కొట్టి వీళ్ళకి అందులో కమిషన్ ఇచ్చిన వాళ్ళకి నువ్వు పైసలు ఇస్తుంటివి. అదందరికీ తెలుసు. మరి నువ్వు ఖాళీ చేసినావు, నువ్వే ఇరిగేషన్ మినిస్టర్ పని చేసినావు. మరి ఇలా నీకు 3 నెలలు ఎందుకు ఓపిక లేదు? ఆయన చెప్తున్నాడు కదా, ఒక సీఎంగా ఉండి దేవుళ్ళ మీద కొట్టేసి, దేవుళ్ళ కాదు నీ కుటుంబ సభ్యులు అని ఏం మాట్లాడుతున్నారు? మెంటల్ వచ్చిందా నీకు, మీ బాంబాడికి అంటున్నాడు కదా. కేటీఆర్ కూడా అంటున్నాడు కదా, నిజంగా ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే రుణమాఫీ చేస్తా అంటే మీ కుటుంబ సభ్యుల మీద ప్రమాణం చేయని అంటున్నారు కదా. మరి ఎందుకు మీ ముఖ్యమంత్రి గారు సవాలు స్వీకరిస్తారా? మరి ఇప్పుడు నేను కేటీఆర్ను అడుగుతున్నా, చదువుకున్నాడు కదా ఆయన కూడా, దేవునికి కుటుంబ సభ్యులకి ఏమున్నది అంటే, కుటుంబ సభ్యులు అంటే దేవుని చంపిన ఓకే, కానీ కుటుంబం అంటే నాకు ఆయన లాజిక్ అర్థం కాలే కేటీఆర్ది. ఆయన ఈరోజు మెదక్ పోయి మెదక్ చర్చ్ మీద అన్నాడు, ఏడుపాలెం పోయి అక్కడ దుర్గమాత మీద అన్నాడు, మొన్న భువనగిరికి పోయి లక్ష్మీస్వామి అన్నాడు, మొన్న ఇక్కడ మహబూబ్నగర్ పోయి సేవలాల్ మహారాజ్ అని చెప్పిండు. అన్ని మతాల అందరి బిలీఫ్ల మీద నమ్మకం మీద ఆయన ఒట్టేసి చెప్తున్నాడు. ఇప్పుడు చర్చ్, ఇప్పుడు మెదక్ల క్రైస్తవులు మెదక్ చర్చ్ను మనం తిరుపతి ఎట్లా వాళ్ళకి అట్లాది. ఇప్పుడు దుర్గామాత హిందువులకు అక్కడ ఏడుపాయల జాతర అనేది పెద్ద జాతర, అది లక్ష్మీనరసింహ మనకు తెలిసేనా స్వామి. మరి ఆయన మీద చెప్పి నేను చేస్తా అని చెప్తే కూడా ఇంటర్వ్యూ ఇద్దరు పిచ్చి కుక్కలాగా పడ్డారు, ఏమడబడ్డారు అని చెప్తున్నాను నేను. అంతకంటే భయపడుతున్నట్టవా బీఆర్ఎస్ పార్టీ నాయకులు? నిజంగా 15 ఆగస్టు లోపల కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తే ఏమైనా బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందంటారా? బీఆర్ఎస్ పార్టీకి నష్టం ఆల్రెడీ అయిపోయింది. కారు ఆయన గరాజ్ ఉందని చెప్తుండు మన కేటీఆర్. ఎక్కడో మీ దానిలో ఎక్కడ చూసినా ఇంటర్వ్యూలో, ఆర్టీవీలో ఎక్కడ చూసినా కారు గరాజ్ ఉందని చెప్తున్నాడు. కారు గరాజ్ పోలే, కారు ఇనుప సామాన్లు కూడా మనకి రాకుండా పోయింది. ఆ స్టిఫినీ పోయింది, ఇంకా పయ్యలు కాదు, అన్ని మొత్తం టోటల్ పోయినాయి. ఇంకా రిపేర్ అనేది లేదు, కారు మళ్ళీ వాపస్ రాదు. ఇవాళ పబ్లిక్ రైతులు మిమ్మల్ని నమ్మతలేరు. మీరు ఎన్ని చెప్పినా కానీ 10 సంవత్సరాలు చూపించిండ్రు. మొత్తం ఆ కోడిని పెట్టి ఆశ చూపించి, ఆ సినిమాలు చూపించినట్టు చూపించిండ్రు, ఆశ చూపించిండ్రు. మిత్తిలకు కూడా రాలే. కరెక్టు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు, కోడ్ వచ్చింది, పైసలు లేవు. 7 లక్షల కోట్ల అప్పులు చేసిరు. మీరు ఒప్పుకుంటారు అప్పులు అయితే, అప్పులు కావాలని చెప్తారు. 7 లక్షల కోట్లు అప్పులు చేసినారు. మరి 7 లక్షల కోట్లు 40,000 కోట్లు ఎట్లా తెస్తున్నాను? మరి నువ్వు ఎట్లా చెప్పినావు అప్పుడు రుణమాఫీ చేస్తాను? రుణమాఫీ చేస్తా అని చెప్పినావు కదా నువ్వు. అది ఒక్కసారి చెప్పలేదు, 2 టర్మ్లు చెప్పినావు. ₹1,00,000 రుణమాఫీ. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు 1,00,000 అని చెప్పిండు, 1,00,000 రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్తారు 2 లక్షలు అంటే 100% 2 లక్షలు అవుతుంది. కానీ మరి ఎందుకు ఈ పార్లమెంట్ ఎన్నికల వేళ హరీష్ రావు ఎందుకు రాజీనామా అంశాన్ని తెర మీద తీసుకొచ్చిండు? అసలు ఏం జరగబోతున్నది? ఈ యొక్క అంశం తెర మీదకి రావడంతో అసలు ఎవరికి ఓట్ బ్యాంక్ షిఫ్ట్ అవుతుంది, ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అంటారు? ఇప్పుడు శ్రీశైలంగా నేను ఒకటే మీ తొలి వెలుగు మీడియా ద్వారా చెప్తున్నా, ఇలా మెదక్ పార్లమెంటు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ వెంకట్రామరెడ్డి. ఆయన సిద్దిపేటలో కలెక్టర్గా పనిచేసిండు, గజ్వేల్గా పనిచేసిండు. ఎవరి కింద? ఈ కేసీఆర్ కింద పనిచేసిండు. ఆ రోజు ఇదే రైతులు, ఇప్పుడు ఏదైతే మెదక్ పార్లమెంట్ అని నిలబడతా అంటుండో, ఇదే 7 నియోజకవర్గాల్లో సిద్దిపేట ఉంది, గజ్వేల్ ఉన్నది. మరి ఇదే నియోజకవర్గాల్లో రైతులు ఉన్నారు, 80% మంది రైతులు ఉన్నారు అక్కడ. మరి ఆ రైతులకు నువ్వు పంట వేసుకోవద్దు అని చెప్పేసి వాళ్ళు పాపం ఆ రోజు వరి వేసుకుంటే వాళ్ళ మీద కేసులు పెట్టిండు. ఆ రోజు మల్లన్న సాగర్ మీద నిర్వాసితులు ఎవరైతే భూమి కోల్పోయినరో, ఆ భూమి కోల్పోయిన ఎవరెవరు? చిన్న రైతులేనా? 2 ఎకరాలు ఒక్కొక్కడు 100 ఎకరాలు లేవు కదా. ఎవరికో కొందరు పోయినాయి, కానీ 90% 90% మంది స్మాల్ రైతులే కదా. 2 ఎకరాలు 1 వాళ్ళకి చెక్కులు ఇవ్వడానికి నీకు 100 రోజులు వాళ్ళు తిరగాల్సి వచ్చింది నువ్వు కలెక్టర్గా ఉన్నప్పుడు. బట్ ఇదే రైతులను ఎవరైతే నువ్వు పోలీస్ కేసులు పెట్టించినావో, అదే రైతులను ఇవాళ నువ్వు ఒక ఎంపీ అభ్యర్థిగా వచ్చి అదే మెదక్ పార్లమెంట్ నుంచి ఏమంటున్నావు? నువ్వు నన్ను గెలిపించు అంటున్నావు. ఎవరు గెలిపియాలి? అది రైతులే గెలిపియాలా. మరి ఇవాళ మేము అడుగుతున్నాము, రైతులు నిన్ను ఎందుకు గెలిపియాలా? నువ్వు అభ్యర్థికి ఇచ్చేటప్పుడు కూడా నువ్వు ఏదైతే ఆఫీసర్తో ఆ రోజు వాడుకున్నావో అదే ఆఫీసర్ని తీసుకొచ్చి ఈరోజు రాజకీయ నాయకుని చేసినావు. కేసీఆర్ను నేను హరీష్ రావుని అడుగుతున్నా, హరీష్ రావు నీకు ఇవాళ సిద్దిపేటలో కూడా రైతుల మీద తిరగబడతారు. ఇదే సిద్దిపేట కలెక్టర్ ఆ రోజు వాళ్ళని ఇబ్బంది పెట్టిండు. ఇదే సిద్దిపేట కలెక్టర్ను అత్యధిక మేయర్తో గెలిపించని నువ్వు ఇన్ఛార్జిగా తీసుకొని మీ మామనికి ఇచ్చిండు, నువ్వు ఆగమవుతున్నావు. నాకు దీన్ని బట్టి అర్థమేమవుతుందంటే హరీష్ రావు 100% నువ్వు బీజేపీ సపోర్ట్ చేస్తున్నావు. రేపు మాపే నువ్వు బీజేపీలో పోబోతున్నావు. నీకు అర్థమైపోయింది, నీకు అధికారం అనుభవించినావు,
6 సార్లు ఎమ్మెల్యే అని చెప్పినావు, 10 సార్లు మినిస్టర్ అని చెప్పినావు, నీకు డైజెస్ట్ అవుతలేదు, నీకు అరుగుతలేదు, నీకు మైండ్ ఖరాబ్ అయిపోయింది, నువ్వు 100% బీజేపీలో పోతున్నావు. అంటే ఇప్పుడు బీజేపీ గెలుపు కోసము హరీష్ రావు ప్రయత్నాలు చేస్తున్నాను అనుకోవాలా అయితే మీ స్టేట్మెంట్ తోటి? దీన్ని తప్పకుండా ఇప్పుడు ఆయన్నే మాట్లాడాడు. ఇప్పుడు రుణమాఫీ చేస్తా అంటే నేను రిజైన్ చేస్తా అంటే ప్రపంచంలో ఎవరిని చూడలేదు ఇట్లా. ప్రపంచంలో ఇట్లాంటి మెంటల్ కేసు నేనైతే చూడలేదు. ఎందుకంటే అరే ఎంత ఘోరం అంటే చేస్తంటే చేయనీయమని అనాలా, చేయనీయండి చూస్తాము. మరి 400 నెలలు ఒక ప్రతిపక్షం ఉన్నాడు, ప్రతిపక్ష హోదా 39 సీట్లు ఎన్నో ఇచ్చారు కదా, మీకు సీట్లు ఇచ్చారు ఎమ్మెల్యేలకు ఇచ్చినప్పుడు మరి మీ బాధ్యత ఉన్నది కదా. బాధ్యత ఉన్నప్పుడు కరెక్ట్ అండి చేయండి, చేయని రోజు మేము ఆయన డేట్ కూడా చెప్తున్నాడు కదా. నాకు విచిత్రం ఏమనిపిస్తుంది అంటే ఆ డేట్ను కూడా నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు? మరి డేట్ ఏదో 4 సంవత్సరాలు డేట్ చెప్తలేడు కదా. ఎలక్షన్ 2024 ఎలక్షన్లు అయితే 2029 2030లో 30 కోట్లు అని అంటలేడు ఆయన. ఆయన ఏమంటుండు 2024 ఆగస్టు 15 అంటుండు. మరి నీకేమో డౌట్ ఉంటే మరి 2024 2030 నువ్వు డౌట్ పడుతున్నామో 2024 హరీష్ రావు 2024 ఆగస్ట్ 15. సో కనుక నువ్వు రిజైన్ అనేది ఎవరు నమ్ముతున్నాడు. నువ్వేం చేస్తున్నావు అంటే ఇండైరెక్ట్గా నువ్వు బీజేపీకి హెల్ప్ చేస్తున్నావు, బీజేపీలో పోవడానికి రంగాన్ని సిద్ధం చేసుకున్నావు, మామను మీ బామ్మడిని వదిలేసిపోతున్నావు అని నాకు అర్థమవుతుంది. ఓకే, ఇంకోటి మదన్ మోహన్ రావు గారు ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు 20-25 మంది మాకు టచ్లో ఉన్నారంటేమో మీ పార్టీ నాయకులు అంటున్నారు, 20 మంది 25 మంది టచ్లో ఉన్నారంటేమో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారు. అసలు ఎవరికి టచ్లో ఉన్నారు? అసలు పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీ ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందా? ఇది ఎంత అంటే ఇది ఒక వండర్ జోక్, మిలీనియం జోక్లా ఉన్నది. గవర్నమెంట్ మ్యాండేట్ ఇచ్చింది, ప్రజలు తెలంగాణ ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. 60 మ్యాజిక్ నంబరు మాకు 64 ఇచ్చిండ్రు. మాకు ఎటువంటి సపోర్ట్ లేకుండా 64 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. ఒక్కసారి ఆలోచించారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచారు అంటే ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో ఈ బ్యూటిఫుల్ అంబేద్కర్ రాసిన ఈ కాన్స్టిట్యూషన్ రైట్లో నీకు మ్యాజిక్ నెంబర్ ఇచ్చిన తర్వాత నువ్వు ఫామ్ చేయొచ్చు గవర్నమెంట్ అంతే. మ్యాండేట్ హెస్ బిన్ గివెన్. దానిలో లేదు. ఇంకా నువ్వు అయిన ఎలక్షన్ అయిన తర్వాత గవర్నమెంట్ పడుతుంది అని మాకు 20 మంది టచ్లో ఉన్నారు. ఇప్పుడు అంత పెద్ద మనిషి కేసీఆర్ తెలంగాణ తెచ్చిన అని చెప్పే వ్యక్తి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక 3 నెలలు కూడా 90 రోజులు కూడా నీకు ఓపిక లేక గవర్నమెంట్ పడగొడతా 20 మంది టచ్లో నువ్వు అని మాట్లాడితే అసలు నువ్వు ఏమి రెస్పెక్ట్ చేస్తున్నావు ప్రజాస్వామ్యాన్ని? ప్రజాస్వామ్యంలో మనం ప్రజలను రెస్పెక్ట్ చేయాలా, వాళ్ళ డిసిషన్ రెస్పెక్ట్ చేయాలా, వాళ్ళ నిర్ణయానికి మనం కట్టుబడి నిబంధనలు ఉండాలి. ఇప్పుడు మ్యాండేట్ ఇచ్చినప్పుడు అవును రాబాయ్ నేను తీసి బండ కొట్టిరు పక్కన పడేసిండ్రు, పక్కన పడితే వాళ్ళకి ఇచ్చిన అధికారం చేయని, మరి ఒకవేళ వ్యతిరేకత వచ్చినావు చేయని ప్రజలు వచ్చినప్పుడు అప్పుడు నువ్వు రా ప్రతిపక్షం నుంచి. నువ్వు సంవత్సరం కూడా తిరగలేదు, ఎక్కడ కూడా ఏ స్టేట్లో జరగదు. గవర్నమెంట్ పడుతుంది అంటే ఎమ్మెల్యేలు పడుతున్నారు, ఎమ్మెల్యేలు టచ్లో ఉంటారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న కాంగ్రెస్ 64 మంది గెలిచిన అట్లే ఉన్నాం కదా. నేను అడిగేది ఈ టాపిక్ ఎట్లా వస్తుంది, మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? నేను హరీష్ని అడుగుతున్నాను, కేటీఆర్ని అడుగుతున్నాను, పోయిన కేసీఆర్ని కూడా అడుగుతున్నాను. కేటీఆర్ అయితే మైండ్ లేకుండా మాట్లాడుతున్నాడు. అరే ఎందుకు తొందరపడుతున్నావు? మళ్ళీ నువ్వు ఐటీ మినిస్టర్ అవుదామన్నా, మళ్ళీ తిరగాలనుకుంటున్నావా? ఎందుకు నువ్వు అంత మొత్తం నీ సామ్రాజ్యము మీ యువరాణులు మీ సామ్రాజ్యం అంతా మొత్తం ఆస్తులు ఎవడో కొట్టుకపోయినట్టు దోసుకపోయినట్టు ఎందుకు వీళ్ళెత్తురు? కానీ కేటీఆర్ అంటున్నాడు, నిన్న మొన్న ఒక బహిరంగ సభలో అంటున్నాడు 12 సీట్లు మాకు పార్లమెంట్ ఎన్నికల్లో ఇవ్వండి, ఏడాదిన్నరలో మళ్ళీ మేము అధికారంలోకి వస్తామంటున్నారు. సాధ్యమైతే అంటారా 12 సీట్లు వస్తాయా? అధికారంలోకి వస్తారా వీళ్ళు ఇస్తే? అంటే నేను అడుగుతున్నా కేటీఆర్ నీకెందుకు ఇవ్వాలి అధికారం? అంటే మేము దత్తపుత్రుడువా తెలంగాణకు? ఏమన్నా రాజవంశంలో పుట్టి నిజాంరాలో కూర్చి నెక్స్ట్ నాదే అంటున్నావు అంటే 12 సీట్లు నీకు ఎందుకు ఇవ్వాలా? 12 సీట్లు పార్లమెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నీకు అధికారం ఎందుకు ఇవ్వాలి? అంటే ఏం చేసినావు, ఏం పెద్ద పొడిచినావు అని చెప్పేసి నీకు పబ్లిక్ అధికారం ఇస్తారు. అధికారం రాదురా భయ్, నీకు వద్దురా భయ్, తీసి పక్కన నువ్వే అన్నావు. ఒక అసెంబ్లీలో మాట్లాడినావు కదా కేటీఆర్, ప్రజలు తలుచుకుంటే ఒక TV9 ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు, ప్రజలు తలుచుకుంటే ఎంత పెద్దోని తీసుకైనా బండ కొడతారు, అట్లాంటిది ఉంటుంది ప్రజాస్వామ్యం, అంత గొప్ప ప్రజాస్వామ్యం అని చెప్పినావు కదా. మరి గొప్ప ప్రజాస్వామ్యం నువ్వు ఎందుకు గౌరవిస్తలేవు? అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తీసేస్తానని మీ నాయన రాజ్యాంగాన్ని మారుసాలన్నాడు కదా. మరి అదే రాజ్యాంగంతో నువ్వేమంటున్నావు? ఇప్పుడు రాజ్యాంగాన్ని గౌరవించు. ఇప్పుడు ఎలక్షన్స్ అనేది మన దేశంలో, అమెరికాలో అయితే 4 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ అవుతుంది. ఇక్కడ 5 సంవత్సరాలు పెట్టిరు మా కాన్స్టిట్యూషన్లో. అంటే 5 సంవత్సరాలు ఒక నిర్ణయం ప్రజలు ఇచ్చి మ్యాండేట్ ఇచ్చిన తర్వాత వాళ్ళని రెస్పెక్ట్ చేసి 5 ఇయర్స్. మరి ఏదో మైనారిటీ గవర్నమెంట్ కూడా కాదు కదా మాది. ఏదో పోనీ ఇప్పుడు మేము 30 సీట్లకు వచ్చినాం, ఇంక 20 సీట్లు వేరే వాళ్ళు సపోర్ట్ చేసిండ్రు, వాళ్ళు సపోర్ట్ చేసిండ్రు, మేము గవర్నమెంట్ ఫామ్ చేయలేదు. పక్కా 100% 64 అంటే మేము 64 మంది గెలిచినాము. గెలిచిన తర్వాత నువ్వు
నువ్వు అసెంబ్లీ నుంచి షురూ చేసిండు వీళ్ళుగా. ఇక బామాడుతులు ఒకటే ఇక ఎంబడ పడుతున్నారంటే ఇక పడగొడతా ఎడబడగొడతారు అవి ఎవరిని పడగొడతావు, ఎందుకు పడగొడతావు, నాకు 12 సీట్లు నేను మళ్ళీ గవర్నమెంట్కి వస్తాను, నేను చూపిస్తాను నా తడక, అరే 10 ఏళ్ళు చూపించను అని గిఫ్ట్ వచ్చి ఏం చూపిస్తావు, నాకు అర్థం కాదు. పబ్లిక్ అర్థమైతే నవ్వుకుంటున్న ఊర్లలో. కేటీఆర్ నేను చెప్తున్నా, హరీష్ నువ్వు ఏదో పెద్ద లీడర్ అనుకుంటున్నావు కదా, కేటీఆర్ పబ్లిక్ నవ్వుతారు, నేను తిరుగుతున్నా గ్రామాల్లో, అరే పడగొడతాను మీకు ఆగం ఎక్కువ ఉన్నదా అని ముసలి అంటున్నారు. చెట్టు కింద కూర్చోండి, 50 చెట్టు కింద కూర్చున్న వాళ్ళు ముసలి చెప్తారు, మాట్లాడితే మనం కాలేజీ కూడా పోతే చెప్తారు, ఊకే వాళ్ళు ఒలి పెడుతున్నాడు పడగొడతా అని అంటారు. ఎందుకు పడగొడతావు, ఎందుకు దేనికి పడగొట్టాలి అని నేను అడుగుతున్నా. ఓకే, కానీ మదన్ మోహన్ రావు గారు ఒకవేళ నిజంగా కేసీఆర్ అన్నట్టుగా నాకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు 25 మంది టచ్లో ఉన్నారు అంటున్నారు కదా, ఆ 25లో మదన్ మోహన్ రావు ఏమైనా టచ్లో ఉన్నాడా కేసీఆర్కు? మదన్ మోహన్ రావు టచ్లో ఉన్నానంటే ఎప్పుడూ మదన్ మోహన్ రావు కేటీఆర్ కానీ ఎప్పుడో టీఆర్ఎస్ చూస్తాడు. ఆ విధానాలు, ఆ సిద్ధాంతాలు, ఆ దోపిడీ అనేది నచ్చకనే కాంగ్రెస్ పార్టీ లౌకికవాదంతో నేను ఇక్కడ ఉండిపోయినా. ఆ రోజు నేను ఎమ్మెల్యే అయినా కాకున్నా ప్రజల మధ్య ఉందామని చెప్పి డిసైడ్ అయ్యి కరోనా టైంలో 24/7 ఎవ్వరు కూడా 250 ఆక్సిజన్ లేదు, ఎవ్వరు కూడా 8 అంబులెన్స్లు పెట్టలేదు, ఎవ్వరు కూడా పిల్లగాళ్ళ మా ఎంవైఎఫ్ అని పిల్లగాళ్ళు పెట్టి మొత్తం టోటల్ చెప్పి మెడిసిన్ చేయలేదు. మొత్తం 7 కాన్స్టిట్యూన్సీలో జైరాబాద్ పార్లమెంట్లో శానిటైజ్ చేయించిన. ఒక్క మనిషి కూడా ఆ రోజు బయటకు రాలే వీళ్ళు టీఆర్ఎస్లు. నేను ఆ రోజు పోవాలనుకుంటే పోయేది, కానీ కాంగ్రెస్ పార్టీని పట్టుకున్నాను. కాంగ్రెస్ పార్టీని ఆ రోజు మా తొలి వెలుగు వచ్చి ఆ రోజు మీకు కాంపిటీషన్ ఉన్నది అన్నప్పుడు కూడా నేను 100% ఎల్లారెడ్డిగా పోటీ చేస్తున్నా. ఏది ఏమైనా సరే ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి వస్తాను. ఇవాళ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గెలిచి మళ్ళీ మీ తొలి వెలుగు మీడియా ముందుకు వచ్చింది నేను ఇవాళ. కానీ ప్రధానంగా మదన్ మోహన్ రావు మామగారైనటువంటి దయాకర్ రావు బీఆర్ఎస్లో ఉన్నాడు కాబట్టి ఎప్పుడైనా పోయే ఛాన్స్ ఉండొచ్చు, టచ్లో ఉండేటువంటి ఛాన్స్ ఉండొచ్చు అన్నట్టు ఊహాగానాలు వస్తున్నటువంటి సందర్భంలో ఏం సమాధానం చెప్తారు? నేను ఎప్పుడు కూడా చాలా ఇంటర్వ్యూలలో చెప్పినాను, చాలాసార్లు డిస్కస్ చేసినాను. దయాకర్ రావు గారితో నాకు అసలు అంటే వాళ్ళ బిడ్డను నేను పెళ్లి చేసుకుని తప్ప మామ రీత్యా కానీ ఏ రోజు కూడా రాజకీయం లేదు. ఈరోజు ఎమ్మెల్యే కావడానికి కూడా నా స్వశక్తుల, నా చుట్టుపక్కల ఉన్న కార్యకర్తలు, నాతో పనిచేసిన నా కుటుంబ సభ్యుల వల్ల ఇవాళ నేను నా ప్రజల వల్ల ఎమ్మెల్యేగా అయిన తప్ప నేను ఎవరి ఆశీస్సులు నాకు లేవు, దయాకర్రావు ఆశీస్సులు నాకు లేవు ఎమ్మెల్యే కావడానికి. కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీతోనైనా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వాళ్ళ ఆశీస్సులతో ఈరోజు నేను ఎమ్మెల్యే సీట్ మీద కూర్చొని బయట జరిగింది. కనుక 100% వాళ్ళ విధానాలే నచ్చలేదు నాకు అసలు. ఎప్పుడు దోపిడీ మొత్తము బంగారు తెలంగాణ అని చెప్పి వాళ్ళ ఇంట్లో వజ్రాలు వచ్చినాయి, మాకు అందరికీ రాళ్ళు వచ్చినాయి అని నేను చాలాసార్లు చెప్పిన. కనుక నేను అడిగేది ఏంటంటే గవర్నమెంట్ను మ్యాండేట్ ఇచ్చినప్పుడు మన ప్రజాస్వామ్యాన్ని మనం రెస్పెక్ట్ చేయాలనే వ్యక్తిలో నేను ప్రజాస్వామ్య వ్యక్తిలో ఒక ఎమ్మెల్యేగా నేను 100% ఉంటా. కనుక నేను అట్లాంటి టాపిక్ను తెరదీయడమే తప్పు. ఓకే, నేను ఎస్. అండ్ గతంలో అధికారంలోకి వచ్చిన ఒక 2-3 రోజుల తర్వాత మంత్రివర్గం ఏర్పాటులో ప్రధానంగా వినిపించిన పేరు మదన్ మోహన్ రావు. ఐటీ శాఖ మంత్రి అన్నటువంటి పేర్లు వినిపించినాయి. కొన్ని మీమ్స్, కొన్ని ట్రోల్స్ కూడా వచ్చినటువంటి సందర్భం. అటు కేటీఆర్ను, ఇటు మదన్ మోహన్ రావును కంపేర్ చేస్తూ, ఇంగ్లీష్ భాషను కంపేర్ చేస్తూ కొన్ని వీడియోస్ వచ్చినాయి. కానీ సడన్గా మంత్రివర్గంలో మదన్ మోహన్ రావును చూడలేకపోయినాం. అసలు ఏం జరిగింది? ఐటీ శాఖ అన్నారు, మంత్రివర్గం అన్నారు, మళ్ళీ మంత్రివర్గంలో కనిపించే అవకాశం ఉందా? ఇప్పుడు ఎందుకంటే ఆ రోజు ఐటీ శాఖ మంత్రి అంటే కేటీఆర్ను కూడా చూసిరు, మీ తొలి వెలుగులో కూడా అడిగినారు, చాలాసార్లు ట్రోల్ అయింది నేనే ఐటీ మంత్రి అనే నా పేరు మీద. అయితే ఎందుకంటే నాకున్న అనుభవం 25 సంవత్సరాల్లో 25 సంవత్సరాల నుంచి దీన్నే బ్రెడ్ అండ్ బటర్ అంటే ఇదే విధంగా ఇదే శ్వాసగా నేను ఐటీగా బతికినాను. తర్వాత ఎమ్మెల్యే రాజకీయాల్లో రావడం జరిగింది. అయితే నేనైతే ఐటీ మంత్రిగా ఈ 18 దేశాల బిజినెస్ చేసినాను, నాకు అన్ని కనెక్షన్స్ ఉన్నాయని చాలామంది కూడా పడ్డారు. మరి కొన్ని కారణాల వల్ల హైకమాండ్ ఇప్పుడు ఏదైతే మా కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ ఉంటుందో ముఖ్యమంత్రి గారు వారు సిస్టమ్ వల్ల, కానీ ఏ రోజైనా నేను తప్పకుండా ఒక ఎమ్మెల్యేగా 100% ఇప్పుడు గవర్నమెంట్లు మీరు అడిగే దానికి క్యాబినెట్లు ఉంటారంటే ఒకవేళ హైకమాండ్ తెలుసుకుంటే ముఖ్యమంత్రి గారు తెలుసుకుంటే 100% నాకు అన్ని అర్హతలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ విధంగా ఏదైనా ఏ భాష మాట్లాడడానికి సిద్ధం. ఎందుకంటే నేను సుమారు 90 దేశాలు తిరిగినాను, అన్ని భాషలు తెలుసు, అన్ని ఎకానమీ తెలుసు. కనుక డెఫినెట్గా టెక్నాలజీలో మాత్రం 100% నాకు ప్రావీణ్యం ఉన్నది. ఏమైనా స్పెసిఫిక్గా ఉందా? ఏ శాఖ ఇచ్చినా పర్వాలేదు అన్నట్టు ఉందా, లేకపోతే ఈ శాఖ అయితే మదన్ మోహన్ రావుకు యాప్ట్ అయితే అన్నటువంటి మనసులో ఆలోచన ఏమైనా ఉందా మధ్యలో? అట్లా అంటే యాప్ట్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి యాప్ట్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎవరికైతే ఇప్పుడు ఎందుకంటే ఆయన నడిపించాల్సింది ఈ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రానికి ఆయన చీఫ్. కనుక ఆయన ఎవరైతే సరిగ్గా సూట్ అవుతారని అనుకుంటే 100% నేను కూడా దానికి సిద్ధంగా ఉన్నాను.
మదన్ నీకు ఈ పని చేయమంటే 100% నేను రెడీ ఉన్నాను. కానీ నేను మీకు ఏం చెప్పిందంటే 100% నేను ఎలిజిబుల్ మంత్రివర్గం. మంత్రివర్గం ఏ పొజిషన్ ఇచ్చినా నేను ఎలిజిబుల్, ఎమ్మెల్యే కాకుండా ఏ పొజిషన్ ఇచ్చినా నేను ఎలిజిబుల్. ఎందుకంటే టెక్నాలజీలో కానీ లేకపోతే ఎడ్యుకేషన్లో కానీ అన్నింటిలో కూడా నేను ఎలిజిబుల్ అని నేను అనుకుంటున్నాను అంతే. ఇక అది ముఖ్యమంత్రి గారు హైకమాండ్ ఇష్టం. దాంతోపాటు ఇక మీ పార్లమెంట్ విషయానికి వస్తే, జహీరాబాద్ విషయానికి వస్తే గతంలో చాలా తక్కువ ఓట్ల తేడాతో మీ ఓటమి పాలయ్యారు అక్కడ ఉన్నటువంటి బీబీ పాటిల్ మీద. సో ఇప్పుడు సురేష్ షెట్కర్ని పెట్టిరు. నాకు తెలిసినంత వరకు అయితే జహీరాబాదు పార్లమెంట్ సెగ్మెంటు మదన్ మోహన్ రావుకు కొట్టిన పిండి లాంటిది. ఎందుకంటే మొత్తం తిరిగిరు, అక్కడ అన్నీ తెలుసు మీకు, లూప్ హోల్స్ అని కూడా. మీ సపోర్టు మీ అభ్యర్థికి ఎట్లా ఉన్నది, ప్రచారం ఎట్లా జరుగుతుంది జహీరాబాద్? నా సపోర్ట్ ఎందుకంటే నేను సైకిల్ యాత్ర చేసినాను 1400 కిలోమీటర్లు, తాండాలు తిరిగిన, 800 గ్రామాలు తిరిగిన, 140 తాండాలు తిరిగిన. తర్వాత మొన్న కరోనా వచ్చినప్పుడు 7 కాన్ఫరెన్స్లు తిరిగి శానిటైజ్ చేయించిన. మొన్న 3000తోనే ఓడిపోయినా నేను, దేశంలో అతి తక్కువతోనే ఓడిపోయినా నేను. ఆ రోజు పక్కన అన్ని పార్లమెంట్కి పోయినా నేను 3000తో ఓడిపోయినా. నేను ఆ రోజు నుంచి కూడా నమ్మింది ఏంటంటే ప్రజలు ఇంత 3000తో ఓడిపోవడానికి ప్రజలే కారణము. ఎందుకంటే ప్రజలు నన్ను అంతదాకా తీసుకొచ్చారు. ఆ 4,24,000 ఓట్లు కూడా పడ్డాయి కూడా ప్రజలు వేసింది అన్నట్టే కదా నాకు. కనుక నేను ప్రతి గ్రామం తెలుసు నాకు, ప్రతి కాన్స్టిట్యున్సీ, జరాబాదు, ఆందోళన, నారాయణఖేడ్, జుక్కల్, బాన్స్వాడ, ఎల్లారెడ్డి. ఈరోజు నేను ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాను. సురేష్ షెట్కర్కి 100% నా ఎల్లారెడ్డి నుంచి మా కార్యకర్తలు అందరం కలిసి, మా మండలాధ్యక్షులు, కార్యకర్తలు, కార్యవర్గం మొత్తం 100% మేము మొట్టమొదటిగా అన్ని మీటింగ్లు పెట్టుకొని, రివ్యూ మీటింగ్లు పెట్టుకొని, గ్రామ కమిటీలు వేసుకొని, ఎన్ఎస్యూ కమిటీలు, యూత్ కమిటీలు వేసుకొని గ్రామంలో ఇలా ఇంటింటికి ఓట్లు పంచుకొని తిరుగుతున్నాం మేము. కనుక జహీరాబాద్ పార్లమెంట్లో కూడా సురేష్ షెట్కర్ గారికి 100% నా సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో 10,000-20,000 మంది అభిమానులు నాకు ఉన్నారు. పిల్లలు, యూత్ చాలా ఫాలోయింగ్ ఉంటుంది నాకు. ఎందుకంటే వాళ్ళకి చాలాసార్లు నేను టచ్లో ఉంటాను, జహీరాబాద్ నుంచి ఇక్కడ వరకు. డెఫినెట్గా నా కాన్స్టిట్యున్సీ ఒకసారి మేము ప్రచారం అయిన తర్వాత 100%. నిన్న రాత్రి కూడా నేను 2000 బైకులతో కూడా రాత్రి నేను రామారెడ్డి మండలంలో ప్రచారం చేసి వచ్చినాను. కనుక 100% కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. జహీరాబాద్ పార్లమెంటు జెండా ఎగరబోతుంది. కానీ ప్రధానంగా బీబీ పార్టీలు బీజేపీ చేసిన ఈ 10 ఏళ్ల అభివృద్ధిని జనాల్లోకి తీసుకెళ్తా మళ్ళీ డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతున్నది. మళ్ళీ ముచ్చటగా 3వసారిగా ప్రధాని నరేంద్ర మోడీని చూడబోతున్నాం. సో బీబీ పార్టీలు ఇక్కడ గెలవబోతున్నటువంటి స్టేట్మెంట్ చేస్తున్నాడు. సో ఎట్లా చూడొచ్చు? సిట్టింగ్ కదా, ఏమన్నా మీకు ఇబ్బందిగా ఉంటుందా? సవాలు గట్టిగా ఉంటుందా పోటీ? నేను గట్టిగా సవాల్ ఇచ్చిన, మీరు చూసిండ్రు. బీబీ పార్టీలు బిజినెస్ పార్టీలు అని చెప్పిన. బీబీ పార్టీలు 10 సంవత్సరాల్లో ప్రత్యేకంగా జహీరాబాద్ పార్లమెంట్లో, ప్రత్యేకంగా నా నియోజకవర్గం, ఎలా నియోజకవర్గంలో ₹1 కూడా 10 సంవత్సరాలు ఒక బోరు కూడా వేయలేదు, ఒక బడి కట్టలేదు, ఒక చచ్చిపోతే ఒక ఇంటికి రాలేదు, ఒక రైతును ఆదుకోలేదు, ఒక విద్యార్థికి ఒక ఉద్యోగం ఇప్పించలేదు, ఒక మోరీ వేయించలేదు, ఒక రోడ్ వేయించలేదు, ఒక ఆడపిల్లలకు బాత్రూమ్లు కట్టియలేదు. ఆయన ఫండ్స్కి 50 కోట్లు ఉంటే వాపసు కొట్టిండు. అది తీవ్ర వ్యతిరేకత ఉన్నది. కారు స్పీడ్ ఉన్నప్పుడు ఎక్కిండు, కారు పోగానే దిగి పువ్వు మీద వచ్చి కూర్చున్నాడు. ఇవాళ జై బీజేపీ అని అంటున్నాడు అని. అంటే ఈయన దీని అర్థం ఏమైపోతుందంటే టీఆర్ఎస్ పార్టీలో ఇతను పనిచేసిన వాళ్ళు కూడా చాలా ఫీల్ అవుతున్నారు మా దగ్గర. అరే 10 సంవత్సరాలు వచ్చిండు, పోతాడు, బాంబేలో కూర్చుంటాడు, పూణేలో కూర్చుంటాడు, ఫోన్ ఎత్తాడు, తెలుగు రాదు, మళ్ళా కారు స్పీడ్ ఉన్నప్పుడు ఎక్కిండు, కారు యాక్సిడెంట్ బొందల పడగానే దిగి పువ్వు మీద వచ్చి కూర్చున్నాడు. ఇది వాళ్ళు అనుకునేది. ఇలా వీరికి వచ్చి ఓటేయమంటుండు. రేపు ఓటేస్తే మా వాళ్ళు కూడా అడుగుతున్నారు, మా కార్యకర్తలు, అరే రేపు పొద్దున మోరీ తీయాలన్నా, రేపు పొద్దున పోలీసు వాళ్ళు అన్నా, రేపు పొద్దున ఎంఆర్ఓ ఫోన్ చేయాలన్నా ఎవరు చేయాలా? రేపు పొద్దున నీకు అధికారంలో 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ ఈరోజు మా సీఎం గారు ఇస్తా అని చెప్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు ఆల్రెడీ శాంక్షన్ అయిపోయినాయి. ఇలా ఆల్రెడీ 0 బిల్ కొడుతున్నారు, కరెంటుకు ₹200. ఈరోజు ఆల్రెడీ మహిళలు బస్సు ఎక్కుతున్నారు, మనం చూస్తున్నాము. గ్యాసు సిలిండర్కి ₹500 ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. అది కోడ్ అయిపోగానే షురూ అయిపోతుంది. ఇట్లా తీసుకుంటూ పోతుంటే నీకు పథకాలు ₹2,500 కూడా మొన్న ఏమన్నాడు సీఎం గారు ఏమైంది అయిపోయిన తర్వాత నేను ₹2,500 వేస్తాను. బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం కూడా మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పిండు, మనం అంత క్లారిటీ చెప్పిండు. ఇన్ని పథకాలు ఎవరు ఇవ్వాలా? ఇందిరమ్మ కమిటీలు వేసి మేము గ్రామంలో ఇస్తాం. మరి ఇలా చేయి గుర్తుకు వేస్తే ఈ పథకాలు అవైలబుల్ వస్తుంది. మరి ఈయన బీవీ పాటలకి వేస్తే పోయి పూణేలో కూర్చుంటారు, బాంబేలో కూర్చున్నారని విద్యార్థులు కానీ యువత కానీ మా దగ్గర బాగా చర్చించుకుంటున్నారు గ్రామాల్లో. కానీ గట్టి ఫైట్ ఎవరికి ఉంటుంది అక్కడ? బీజేపీ కాంగ్రెస్ ఉంటుందా, లేకపోతే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుందా? లేదు, పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది, బీఆర్ఎస్కి ఏం లేదు పోటీ. ఎందుకంటే బీఆర్ఎస్ని ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు, కేసీఆర్ చేస్తూ బస్ యాత్ర చేస్తున్నారు. కానీ మా దగ్గర అయితే
అంత పోటీచ్చే పరిస్థితి నాకైతే కనిపిస్తుంది. బాగా గుర్తు చేశారు. బస్ యాత్రతోటి నిజంగా జనాలు ఏమైనా చైతన్యం అవుతారంటారా? బీఆర్ఎస్కి ఏమైనా ఓటు బ్యాంక్ పెరిగి కాంగ్రెస్కి ఏమైనా మైనస్ అయ్యే అవకాశం అంటారా? ఎందుకు బస్ యాత్ర ఎందుకు నేను కేసీఆర్ చాలా ఓటమి తర్వాత చాలా కాలం తర్వాత అసెంబ్లీలో కూడా అడుగు పెట్టకుండా ప్రజల్లో అడుగు పెడుతున్నారు, ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నాడు కదా కేసీఆర్ గారు, మైనస్ అయ్యే అవకాశం లేదంటారా? ప్రజా సమస్యలు అంటే ఏదో 3-4 ఏళ్ళు అయిన తర్వాత ప్రజా సమస్యలు ఉంటాయి. ప్రజా సమస్యలు ఆల్రెడీ ఉన్నాయి. ప్రజా సమస్యలు 10 సంవత్సరాలు నువ్వే ముఖ్యమంత్రి, నీదే అధికారం, నీదే రాజ్యాంగం, నీదే మంత్రులు, నీదే ఎమ్మెల్యేలు, మొత్తం నీదే సిస్టమ్ కదా. మరి అవి అయిపోగానే కరెక్ట్ 3 నెలలకే నీకు ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి. రాత్రి పుట్టేసినా నీళ్ళ ప్రాబ్లం పుట్టిందా, లేకపోతే అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేసినా? రైతులకు ఇలా వడ్లు ప్రతి గింజ ఉంటా అని చెప్పిండు. నష్టపరే మా లింగంపేట మండలం మా కాన్స్టిట్యూన్సీ తీసుకుంటే చాలా ప్లేస్లో, మా కాన్స్టిట్యూన్సీ పక్క కాన్స్టిట్యూన్సీలో తీసుకుంటే చాలా మటుకు నష్టపోయింది కదా. వరితో నష్టపోయిన వాళ్ళకు నష్టపరం ఇప్పుడు రాలేదు, మాటలు చెప్పిండ్రు. తర్వాత ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. వీళ్ళు ఏం చేసిండ్రు, ఎలక్షన్స్ ముందు రుణమాఫీ చేస్తున్నామని దొంగ చెక్కులు ఇచ్చి, దొంగ ప్రొసీడింగ్స్ ఇచ్చారు, దొంగ చెక్కులు ఇచ్చి, దొంగ ఎస్ఎంఎస్లు వేసిండ్రు. మీ అకౌంట్లో పడుతున్నాయి, పైసలు పడుతున్నాయి, రుణమాఫీ పడుతుందని చెప్పేసి చాలా మా కాన్స్టిట్యూన్సీలో రైతులకు వచ్చినాయి. చాలా మోసం చేసింది ఇది ఫ్రాడ్ చేసింది దీంట్లో నిజంగా క్రిమినల్ కేసు ఇది. ఎందుకంటే తప్పుడు ఇచ్చేసి ఆల్రెడీ ఎస్ఎంఎస్లు చేసి మీకు రుణమాఫీ పడుతుందని అదే రైతులతో ఓట్లు వేసుకుని గెలుద్దామని చేసింది బీఆర్ఎస్. వీళ్ళు ఏమనుకున్నారంటే ఎట్లా మనదే గవర్నమెంట్ వస్తుంది, వచ్చిన తర్వాత మాఫీ అయిపోతుంది, దీని సిస్టమ్ మనకే ఉంటుందని అనుకున్నారు. కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే, వాళ్ళు అనుకోలే గవర్నమెంట్ పోతుందని, వాళ్ళ కళలు కూడా అనుకోలేదు. ఇట్లా చాలా మంది రైతులు మోసం చేసిండ్రు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు రైతులకు అదే కోపం ఉన్నది. మీకు ఇలా బస్సు యాత్ర చేసినా కానీ, మోకాళ్ళ యాత్ర చేసినా కానీ, ఏ యాత్ర చేసినా కానీ ఇలా వచ్చే పరిస్థితి పబ్లిక్ నమ్మలేదు. ఎందుకంటే ఇన్ని మోసాలు చేసిన తర్వాత 10 సంవత్సరాలు చూసిండ్రు. 2014 గెలిచినప్పుడు నేను రుణమాఫీ చేస్తుంటే 2018 వచ్చినప్పుడు చెయ్యకున్నా 100% నమ్మి మీకు 88 సీట్లు ఇచ్చారు. ఒక ఊపు ఇచ్చింది మీకు, మొత్తం టోటల్ 1 సైడ్ ఇచ్చేసారు, 88 సీట్స్ ఇచ్చారు మీకు. మళ్ళీ ఈసారి సేమ్ పోనీ ఈసారి వాళ్ళు రుణమాఫీ చేసింటే ప్రజలు నమ్మేది. అవును. సో కనుక మీ క్వశ్చన్కి ఏంటంటే 100% బస్ యాత్ర చేసినా కానీ దానివల్ల నాకైతే ఏమి ఉపయోగం ఉండదు. కానీ ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది పార్లమెంట్ ఎన్నికల్లో? మీ ముఖ్యమంత్రి గారు 14 అంటున్నారు, మీ పార్టీ నాయకులు 14 సీట్లు అంటున్నారు. 14 సాధ్యమవుతుందా కాంగ్రెస్కు? ఎందుకంటే అటు బీజేపీ గట్టి పోటీస్తున్నది, బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నది. ఇన్ని ప్రయత్నాల నడమ, ఇంత పోటీ నడమ కాంగ్రెస్కు 14 సీట్లు సాధ్యమైతే? కాంగ్రెస్ 14 సీట్లు అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 12 నుంచి 14 సీట్లు తీసుకోవాలని ఆయన టార్గెట్ పెట్టుకున్నాడు, మిషన్ పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి గారు. సో కనుక నేను అనుకునేది ఏంటంటే డెఫినెట్గా 10 నుంచి 12 సీట్లు, 14 సీట్ల లోపల ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ప్రతి పార్లమెంట్లో రివ్యూ జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు స్పెషల్గా రివ్యూ చేసుకుంటారు, మన దీపదాస్ మున్షి గారు కూడా రివ్యూ తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ పార్టీకి. తర్వాత మాకు చాలా సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ నియోజకవర్గాలు చూసుకుంటూ గెలిపించుకుంటూ ప్రతి నియోజకవర్గానికి, ప్రతి పార్లమెంటుకు ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ని పెట్టారు. మా జైరాబాద్ పార్లమెంటుకు దామోదర్ రాజనరసింహ గారిని ఇన్ఛార్జ్గా పెట్టి ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. వారి పర్యవేక్షణలో నడుస్తుంది. కనుక ఈ అన్ని పర్యవేక్షణలు నడుస్తున్నాయి కనుక డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు అనుకున్నట్టు నేను మన అనుకున్న టార్గెట్లో మరి 12 నుంచి 14 వస్తాయి. కానీ తప్పకుండా అయితే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మదన్ మోహన్ రావును నమ్మి ఎల్లారెడ్డి ప్రజలు ఓట్లేసిర్రు, అభివృద్ధి చేస్తున్న నమ్మకంతో ఆ నమ్మకాన్ని 5 ఏళ్ల పాటు నిలబెట్టుకొని మీరు ఇచ్చిన హామీల్ని నిజంగా ఎల్లారెడ్డి ప్రజలకు నెరవేరుస్తున్న నమ్మకం మీకున్నదా? ఎల్లారెడ్డిలో ఈరోజు 4 నెలలనే చాలామందికి ఏమైపోయిందంటే, నేను ఆల్మోస్ట్ 16 గంటలు పనిచేస్తున్నాను, పొద్దు నుంచి మా వాళ్ళ దగ్గరనే ఉంటున్నా. 128 కోట్లు తీసుకొచ్చిన, ఫండ్స్ తీసుకొచ్చిన, తర్వాత రోడ్లు, సీసీ రోడ్లు 5 కోట్లతో సీసీ రోడ్లు వేయించిన, బోర్లు వేయించిన, హెల్త్ చెకప్లు చేపిస్తున్నా, ఎల్ఓసీలు ఇప్పిస్తున్నా. సో ప్రతి ఒక్క సమస్య, భూ సమస్యలు ఉన్న, పోలీస్ సమస్యలు తీరుస్తున్నా. ప్రజలకి ఏమైపోయిందంటే 100% మదన్ ఈ 4 నెలలప్పుడు ఎంత స్పీడ్గా చేసిండు. 10 సంవత్సరాల మాకే పని కాలే. ఇలా మాకు నిజంగా మంచి ఎమ్మెల్యే దొరికిన దానికి అసెంబ్లీలో కూడా నేను ఎల్లారెడ్డి గురించి కూడా చాలా గట్టిగా మాట్లాడినా. అంటే మొత్తం రాష్ట్రాన్ని గురించి మాట్లాడినా, రాష్ట్రం ఎలా అప్పుల పాలైంది, ఎట్లా డివాస్టేట్ అయింది రాష్ట్రము, ఏ విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ను, విద్యా సంస్థని నాశనం, కొలాప్స్ చేసి డివాస్టేషన్ చేశారు. అదే ఎడ్యుకేషన్ నుంచి ఒక జిల్లా పరిషత్ హై స్కూల్లో ఒక తెలుగు మీడియం చదువుకున్నవాడు ఈరోజు ఎమ్మెల్యేగా నేను వచ్చి ఉండడం జరిగింది. అదే విద్య వలన, పెట్టిన భిక్ష వలన ఈరోజు నేను అయినా. సో ఆ విద్య గురించి హెల్త్ని ఎంత పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ మా దగ్గర ఉంటుండే, అవి కూడా మొత్తం కొలాప్స్ అయినాయి. దవాఖానలు ఏమైనా పెట్టిండ్రు, ఏ దవాఖానలో డాక్టర్స్ లేరు. మా దగ్గర విపరీతంగా ఇళ్ళ సమస్య ఉన్నది. ఒక్క ఇల్లు రాలేదు లాస్ట్ 10 సంవత్సరాల. చాలా ప్రాబ్లం ఏంటంటే
చీరలు కట్టుకొని బతుకుతున్నారు. చాలా ఘోరం ఉన్నది. బట్టలు ఉతుకొని చెర్లలో పోయి పడి చచ్చిపోతున్నారు. అంత ఘోరమైన పరిస్థితి ఉన్నది. కానీ నరేంద్ర మోడీ గారు ఇంటింటికి నేను బాత్రూమ్లు కట్టించిన అన్నాడు. ఈ 10 ఏళ్ల పాటు దేశం ఒక అడుగు ముందుకు వెళ్ళిందన్నారు. సో రాలేవా నిజంగా కేంద్ర ప్రభుత్వం వచ్చినట్టు బాత్రూమ్లు కావచ్చు ఇవన్నీ నిర్మాణాలు కాలేవంటారు? బాత్రూమ్లు కాలేదు. మా దగ్గర అయితే ఆయన ముందు పోయిన అనేది మేమైతే మాదైతే కంప్లీట్ వెనకకు పోయింది. ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు గోపాల్పేట స్కూల్లో లేడీస్ గర్ల్స్ ఉంటారు, గర్ల్స్ స్కూల్లో వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, ఎందుకంటే కోడ్ వచ్చిన వల్ల నేను పోలేకపోయినా స్కూల్కు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండి కోడ్ తర్వాత వాళ్ళ దగ్గర పోయి చేస్తున్నాను. వాళ్ళు బాత్రూమ్ పోతే నీళ్ళు తాగితే బాత్రూమ్ వస్తున్నాయి. ఆడపిల్లలు పాపం నీళ్ళు తాగుతలేరు. ఇలా ఏంది పరిస్థితి? నీళ్ళు తాగకపోతే కిడ్నీస్ ఖరాబ్ అయిపోతుంది, అసిడిటీ పెరిగిపోతుంది. మూత్రపిండాల వల్ల కిడ్నీస్లో ఒక్కసారి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిందంటే నువ్వు అది ఇన్ఫెక్షన్ పోతుంది. నీకు వాటర్ పోస్తూనే యాసిడిటీ అనేది డైల్యూట్ అయిపోయి లిక్విడ్ రూపంలో బయటకు వస్తుంది. నువ్వు నీళ్ళు తాగకపోతే 8 గంటలు 6 గంటలు నీళ్ళు తాగకపోతే పరిస్థితి ఏం కావాలి? ఎందుకంటే బాత్రూమ్ వేయడం వల్ల తెలుస్తలేదు. ఆ పరిస్థితి ఉన్నది. ఇక మరి ప్రధానమంత్రి ఎడ కట్టించుండో నాకైతే అర్థం కాలేదు. ఈ ఎంపీ ఎక్కడ కట్టించిండో అర్థం కాదు. సరే, ఫైనల్గా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఈ 3-4 నెలల పాటు ఏమనిపిస్తున్నది, ఎట్లా అనిపిస్తున్నది? ఊహించిరా రాష్ట్రానికి పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు, ఇంత అద్భుతంగా పరిపాలన చేస్తారని ఎప్పుడైనా ఊహించిరా? ఈ 4 నెలల పరిపాలన చూస్తే ఏమనిపిస్తుంది? 4 నెలల పరిపాలనలో ఆయన అయితే ముఖ్యమంత్రి గారు అయితే కమిటెడ్ ఫోకస్గా ఉన్నాడు. ఏదైతే పథకాలు, ఈ పథకాలు 6 గ్యారెంటీ పథకాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అయితే 100% అది పేదలకు చెందినాయి. మీకు మిడిల్ క్లాస్కి గ్యాస్కు ఉపయోగపడుతుంది. మీకు కరెంట్ అయితే చాలా గరీబులు. ఎందుకంటే నేను గడప గడప యాత్ర చేసినప్పుడు మా దగ్గర చాలామంది తీసుకొచ్చి నాకు చూపించారు. బిల్లు సారు 500 రూపాయలు అవుతుంది, 1000 రూపాయలు అవుతుంది. అప్పుడు కూడా నేను ఇక్కడ మేనిఫెస్టోకు మా శ్రీరన్నకు అప్పుడు చెప్పినాను, తర్వాత ఢిల్లీలో కూడా నేను చెప్పినాను. అది మాత్రం చాలా బ్యూటిఫుల్. ఎందుకంటే నా కాన్స్టిట్యూషన్ మాత్రం 300% యూజ్ అవుతుంది. ఈ రైతు రుణం అయితే మా దగ్గర ఎల్ఆర్ నియోజకవర్గంలో లోను లేని ఇల్లు లేదు. లోనుతో మన ఆత్మహత్యలు వేసుకొని చచ్చిపోతున్నారు. లోన్ ఇది 2 లక్షల రూపాయలు అనేది మాకు ఒక వరం. ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చేది ఇది ఒక వరం. ఇప్పుడు మీకు మెయిన్గా ఇప్పుడు ఊర్లలో లేడీస్ బస్సుల యాత్రలు చేస్తున్నారు. అది చాలామందికి మా దగ్గర 200 రూపాయలు కూడా చాలా పది. ఎందుకంటే అంతా రైతు కూలీలు మా దగ్గర బతికేది. ఎందుకంటే మా దగ్గర ఇండస్ట్రీస్ లేవు, ఏం లేవు. వేరే ఇప్పుడు చేవల లాగాను ఇక్కడే కానీ మా దగ్గర ఏమి ఉండవు. మా దగ్గర అంతా ఓన్లీ పంట పండిందంటేనే బతకాలి, పంట లేదు అంటే లేదు. ఆ పంట పండితే రైతు ఉంటాడు, రైతుతో పాటు రైతు కూలీలు ఉంటారు. ఈ 2 వర్గాలు అంతే కాడ, ఇక వేరే వర్గమే లేదు ఆడ. ఇండస్ట్రీలు ఉండడు పనిచేయడము, సాఫ్ట్వేర్లో పనిచేయడము అనేది ఏం లేదు మా దగ్గర. ఆడ వరి పంట పండాలంటే రైతు ఉంటారు, రైతుకు పని చేయాలంటే కూలీలు కావాలి. ఇది రైతుకు ఇది మోసపోయిందంటే ఇది పీకిందంటే వీళ్ళు కూలీల పని పరిస్థితి. లేడీస్కు ఊర్లలో 200 రూపాయలు కూడా పెట్టెలు పెట్టుకుని దాచిపెట్టుకుంటారు. 200 రూపాయలు కూడా పెద్ద పని వాళ్ళకు. అట్లాంటి వాళ్ళకి ఇలా 600-700 రూపాయలు కరెంటు ఫ్రీ వచ్చిందంటే ఇది చాలా బెనిఫిట్. ఇప్పుడు 2 లక్షలు ఒక్కసారి మాఫీ అయిపోయిందంటే ఎన్నో కుటుంబాలు ఆత్మహత్యల నుంచి ఇలా కాపాడగలుగుతాం. ఇలా నా కాన్షియన్స్లో ఉన్న పెరాలసిస్ పక్షవాతము 35 ఏళ్ళు ఉంటుంది. ఎందుకంటే పడిపోతున్నారు ఆ ప్రెషర్కు, టెన్షన్కు, మైండ్లో ఆ బ్లడ్ క్లాటింగ్ అవుతున్నది. ఇలా క్యాన్సర్ వస్తున్నది ప్రెషర్కి. దేని క్యాన్సర్ ఎందుకు వస్తుంది? క్యాన్సర్ ఓన్లీ స్ట్రెస్తో వస్తుంది. నువ్వు తినే ఫుడ్తో స్ట్రెస్తో వస్తుంది క్యాన్సర్. చాలామందికి తెలియదు. స్ట్రెస్తో క్యాన్సర్ వస్తుంది, గడ్డలు తయారైపోతాయి నీకు స్ట్రెస్తో. ఇలా పడిపోతున్నారు 35 ఏళ్లకు 40 ఏళ్లకు పక్షవాతం, కాలు చేతులు వేస్తలేదు. మరి అట్లాంటి టెన్షన్లు అన్నీ పోతాయి. ఇలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తోనే టెన్షన్లు వస్తాయి మనిషి. వేరే ప్రాబ్లం ఏముండదు. ఫైనాన్షియల్ ఒక మనిషి అన్నీ తట్టుకోగలుగుతాడు, కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లం తట్టుకోలేడు. అక్కడ మనిషికి మైండ్ ఖరాబ్ అయిపోయి ఊరేసుకునే బాధ్యత వస్తుంది, హెల్త్ ఖరాబ్ అవుతుంది. ఇట్లాంటి అన్నీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఇస్తా అంటుండు కనుక డెఫినెట్గా అందరికంటే మాకు ఎక్కువ బెనిఫిట్ అవుతుంది. ఓవరాల్ కూడా చాలామంది ఈ 6 గ్యారెంటీ పథకాల మీదనే అందరికి ఫోకస్ ఉన్నది. కంపేర్ చేస్తే కేసీఆర్కు రేవంత్ రెడ్డి గారికి కంపేర్ చేస్తే ఎవరు బెస్ట్ అనిపిస్తుంది? ఇప్పుడు మీకు చూడండి 4 నెలలనే మీకు ఇన్ని పథకాలు అవుతున్నాయి. ఇప్పుడు ఆగస్ట్ 15 లోపల ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు రుణమాఫీని ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు. రుణమాఫీ జరిగింది అంటే అయిపోయింది కదా. ఇంకా నువ్వు 10 సంవత్సరాలు ఇప్పుడు ఇలా 70% మన తెలంగాణ పాపులేషన్ రైతులు. అంటే 70% మెజారిటీ శాతం పీపుల్ బెనిఫిట్ అయిన తర్వాత ఇంకా నీకు మనకు అక్కడే తెలిసిపోతుంది. వాళ్ళు 10 సంవత్సరాలు చేయండి. అప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో 1,00,000 రూపాయలు ఒక్కసారి రాజశేఖర్ గారు రుణమాఫీ చేసిన తర్వాత కాలేగా రైతులు ఆశపడ్డారు. ఇప్పుడు ఆశపడతారు మళ్ళీ ఎప్పుడు 14 సంవత్సరాల తర్వాత 13-12 సంవత్సరాల తర్వాత ఆశపడతారు. అప్పుడు చేసింది కనుక డెఫినెట్గా ఈ 4 నెలలు మాత్రం 100% ప్రజలు వేచి చూస్తున్నారు ఈ రుణమాఫీ గురించి అని నేను. సో ఇది మొత్తం మీద ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారు అయితే క్లియర్గా చెప్తున్నారు. కేవలం
బీజేపీ గెలుపు కోసమే హరీష్ రావు అనేక స్టేట్మెంట్లు ఈ యొక్క డ్రామాలు ఆడుతున్నాడు. ఏమి చేసినా కూడా రానున్న రోజుల్లో భారీ మెజారిటీతో భారీ సీట్లతో ఖచ్చితంగా ఢిల్లీలో చక్రం తిప్పుతామనేటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆఫ్టర్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.